102 ఏళ్ల తర్వాత కుబేర యోగం. త్వరలో వీరు మట్టి పట్టుకున్న బంగారం. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాలు సంయోగం కారణంగా ఏర్పడే అనేక యోగాలు కొన్ని రాశుల వారికి శుభాలను, మరికొన్ని రాశుల వారికి అశుభాలను కలిగిస్తాయి. కొన్ని రాశుల వారిని ధనవంతులను చేసే యోగాలలో కుబేరు యోగం ఒకటి. ఎవరి జాతకంలో అయితే కుబేర యోగం ఉంటుందో ఆ మనిషి మట్టి పట్టుకున్న బంగారమే అవుతుంది. సెప్టెంబర్ 26న కుబేరయోగం. ఈ సమయంలో ఆ మనిషి ఒక్కసారిగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. కుబేర యోగం వల్ల దరిద్రుడు కూడా ధనవంతుడుగా మారతాడు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. కుంభరాశి. కుంభరాశి వారికి కుబేర యోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో కుంభరాశి జాతకులు బృహస్పతి కారణంగా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈ సమయం అన్ని విధాల అదృష్ట సమయం. ధనుస్సు రాశి. కుబేర యోగం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు కలిసొస్తుంది. ధనస్సు రాశి జాతకులు కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. కోరుకున్న వారితో వివాహం జరుగుతుంది. ఎప్పటినుంచో వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. శుభవార్తలు వింటారు. ఈ సమయం ధనుస్సు రాశి జాతకులకు ఏ పని చేసినా కలిసొస్తుంది. తులారాశి. కుబేర యోగం కారణంగా తులారాశి జాతకులు అదృష్టవంతులుగా మారుతున్నారు. తులారాశి వారు ఈ సమయంలో బిజినెస్ లో రాణిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి. వీరికి లాటరీలు తగిలే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా ఇదే అదృష్ట సమయం. మీనరాశి. కుబేర యోగం కారణంగా మీనరాశి జాతకులకు కలిసొస్తుంది. మీనరాశి జాతకులు ఈ సమయంలో కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. వర్ధక వ్యాపారాలు చేసేవారు ఆశించని దానికంటే ఎక్కువగా లాభాలను గణిస్తారు. ఉద్యోగాలు చేసే వారికి పురోగతి ఉంటుంది. ఈ సమయంలో మీన రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇది అన్ని విధాల శుభాలను ఇచ్చే కాలం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.